ఈరోజు భారతదేశంలో ఓబీసీలు గర్వించదగ్గ రోజుగా మనం భావించాలి. ఒక మహనీయుడు బీసీల కోసమే పుట్టినటువంటి మహనీయుడు పుట్టినరోజు ఈరోజు. మరి ఆయనే గౌరవనీయులు బిందేశ్వర్ ప్రసాద్ మండల్. మరి వారి చరిత్ర తీసుకున్నట్టు అయ్యేది ఉంటే మరి ఇదే మాసంలో ఇదే తేదీన 1918లో మరి బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. మరి 1982 ఏప్రిల్ 13 తారీఖు రోజున వారు చనిపోవడం జరిగింది. మరి వారి చరిత్ర ఏంది? మరి భారతదేశంలో రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్కు చైర్మన్గా వారు నియమితులు కావడం, అంతకంటే ముందే బీహార్కు రెండవ బీసీ, మరి బీహార్ రాష్ట్రానికి 7వ ముఖ్యమంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి శాసనసభ ఎన్నికలు 1952 జరిగితే బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటి శాసన సభ్యుడు కూడా మరి బీపీ మండల్ గారు. మరి ఇట్లా వారి చరిత్ర తీసుకుంటే ఒక్కరోజు కూడా సరిపోదు. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, మరి ఓబీసీలకు ఎలాంటి న్యాయం చేయలే. మరి మొట్టమొదటి బీసీ కమిషన్ రాజ్యాంగ చర్చలో భాగంగా మరి భారతదేశ పార్లమెంట్లో బీసీ కమిషన్ వేసినప్పుడు మరి కాకా కలేర్కర్ అని చెప్పేసి మొదటి కమిషన్ చైర్మన్గా ఉండే. మరి వారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు శాస్త్రీయంగా లేదు, చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నవి అని చెప్పి దాని చెత్త కుప్పలో పడేసిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తర్వాత మరి ఓబీసీల చరిత్ర, ఓబీసీలకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సంక్షేమము, అభివృద్ధి, మరి ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు మరి నా ఓబీసీలకు అందడం లేదు, మరి నా ఓబీసీలకు అందాలే అని చెప్పేసి అలనాటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారు ఆలోచన చేసి మరి ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నాను, అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నాను, నా బలహీన వర్గాల కోసం నేను ఏదైనా ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు మొదలుపెట్టగానే మరి అప్పటి ప్రధానమైనటువంటి ఇందిరాగాంధీ గారు మరి నా మద్దతును నేను ఉపసంహరిస్తా, నువ్వు ఆ సంస్కరణలు అవన్నీ ఇట్లా తీసుకొచ్చేది ఉంటే నేను అన్న తర్వాత నేను వీటిని ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను అన్న తర్వాత అతని మీద అసమ్మతి పెట్టి అతని ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి దించేసే క్రమంలో అతనే నువ్వు దించేసేది ఏంది, నేనే రాజీనామా ఇస్తున్నా అని చెప్పేసి కేవలం 31 రోజు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన గొప్ప మహనీయుడు మరి బీపీ మండల్ గారు. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి మరి బీపీ మండల్ గారు తండ్రి గారు కూడా చాలా గొప్ప చరిత్ర. రాస్ బిహారీ లాల్ మండల్ అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులలో వారు కూడా ఒక సభ్యులు. మరి ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో మరి రాస్ బిహారీ లాల్ మండల్ గారి కుటుంబం ఎంతో పాల్గొని భారతదేశ వ్యాప్తంగా మరి స్వతంత్ర ఉద్యమానికి కావలసినటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమకూర్చి మరి వారి ఆస్తిలో సగానికి సగం మరి స్వాతంత్ర ఉద్యమంలో మరి కోల్పోవడం కూడా జరిగింది. అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మరి మండల్ కుటుంబానికి ఇవాళ భారతదేశంలో మరి ఏ పార్టీ గౌరవాన్ని కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మరి పక్షపాత ధోరణి కావచ్చు, అగ్రవర్ణాల కోసమే ఆ పార్టీ పుట్టిందా అన్నట్టుగా మరి ఇలా మనం చూస్తున్నాం. మరి బీపీ మండల్కు భారతరత్న ఇవ్వాల్సినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మరి అడగాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అడగకుండా మరి ఇప్పటికి కూడా భారతరత్న ఇవ్వకపోవడం భారతదేశంలో ఓబీసీలందరినీ కూడా అవమానించడమే అని చెప్పేసి నేను చెప్పక తప్పదు. మరి అలాంటి గొప్ప వ్యక్తికి ఇప్పటి వరకు కూడా భారతరత్నను మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రకటించడం లేదు. మరి ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా మరి బీపీ మండల్ గారి విగ్రహాలను ఆవిష్కరించాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అలాగే బీపీ మండల్ గారి జయంతిని
మరి వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి. ఎందుకనంటే ఓబీసీలకు ఈయన కమిషన్ ద్వారానే రిజర్వేషన్లు వచ్చినాయనేది సత్యము, నిజమైనటువంటి మాట. ఎందుకనంటే వారు రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ను 1979లో వేయడం జరిగింది. మరి అతనికి ఒకటే సంవత్సరం కాల పరిమితి ఇచ్చి 80లో రిపోర్ట్ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం కోరింది. ఆ ఒక్క సంవత్సరం అయినా కూడా ఇంకా కొంత సమాచారం ఉంది. మరి శాస్త్రీయంగా ఉండాలి, టెక్నికల్ గా ఏ ఎవిడెన్స్ కైనా కానీ సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకొక 6 నెలల సమయం అడిగి సంవత్సరం నరలోనే మరి పూర్తి స్థాయి రిపోర్ట్ను ఇచ్చి ఎవరికి కూడా ఎవరైనా ఇందులో ఈ కమిషన్స్ పరంగా కోర్టుకు వెళ్ళినా కూడా చెల్లకుండా అంత పకడ్బందీగా టెక్నికల్ ఇష్యూస్ లేకుండా శాస్త్రీయంగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ముందు మరి పెట్టడం జరిగింది. మరి ఆ సిఫారసులతోనే వారు 1982లో చనిపోయిన తర్వాత కూడా మరి ఎందరో దేశంలో మహానుభావులు ఉన్నారు. మరి కాన్సీరామ్ గారు తీసుకోండి, ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు, ఇక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి కరుణానిధి గారు, వీళ్ళంతా పోరాటం చేసి 1990 ఆగస్టు 7వ తారీఖు రోజున పార్లమెంటులో బీసీలకు 27% రిజర్వేషన్లను ప్రకటించడం జరిగింది. కేవలం బిపి మండల్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లోని సిఫారసుల ఆధారంగానే ఇవ్వడం జరిగింది. మరి దాని అమలు కోసం మనం 1993 దాకా వేచి చూడాల్సి వచ్చింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు మరి ఉపాధిలో, ఉద్యోగాలలో, స్థానిక సంస్థ ఎన్నికలలో